శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 15 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి పండిత్ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు సాధారణంగానే కష్టపడేటువంటి మనసుతో కలిగిన వారండి. చిన్నప్పటి నుండి కూడా ఎన్నో ఆటుపోట్లను, అవమానాలు ఎదుర్కొని ఉంటారు. వీరి జీవితం ఎప్పుడు కూడా పూల పాన్పులు అస్సలు కాకుండా ముళ్ళబాటలో సాగినటువంటి అనుభవాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. అయితే వీరు ఈ కష్టాలు కురిగిపోకుండా ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా నేర్చుకున్నారండి. అయితే బాల్యం నుండి బాధ్యతలు మోయటం వీరికి అలవాటుగా మారిపోయింది. పట్టుదల ఏంటంటే కార్యదీక్షత ఉన్న శిఖరాలకు చేర్చేలా మీకు ఉపయోగపడింది. ఈ అనుభవాలను మీకు వయసుకు మించినటువంటి పరిణతిని అందించాయి. ఇవి మిమ్మల్ని అందరినీ కూడా ఒక యోధుడిగా తయారు చేసని చెప్పొచ్చు. మీకు మానవత్వం ఎక్కడి నుండి మీ హృదయం కరుణతో నిండిపోయి ఉంటుంది. సమాజం బాగుండాలి, సుఖంగా ఉండాలి తపన మీకు బలంగా ఉంటుంది. ఇక మీ స్నేహితులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. నిజమైనటువంటి స్నేహితులు తక్కువగానే ఉంటారు. ఎటువంటి భేదాలు లేకుండా మీరందరితో కలిసిపోతూ ఉంటారు. కానీ మీ మనసుని అర్థం చేసుకొని వారు అరుదుగా ఉంటారు. ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. బానిసత్వాన్ని అస్సలు సహించలేరు. ఇతరుల కింద పనిచేయడం, వారి ఆదేశాలను పాటించడము మీకు అర్థం నచ్చదు. పాతకాల పద్ధతులను, మూఢనమ్మకాలను ప్రశ్నిస్తారు. ఎందుకంటే మీరు విధానం ఎప్పుడు కూడా ఉంటుందండి. సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎప్పుడు కూడా మీరు ముందుంటారు. ఇక వీరిలో ఒక చిన్నపాటి అంటే తెలియనటువంటి భయం, తెలియనటువంటి ఆందోళన ఎప్పుడు కూడా ఉంటాయన్నమాట. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మానేశారండి. ఇది మీరు చేసినటువంటి తప్పు. అలాగే పుట్టుకతోటే మీరు చాలా తెలివైన వారు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. చాలా అంటే చాలా మీ బుద్ధి చురుకైంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో, కొత్త ఆలోచనలు చేయడంలో మీరు బాగా ముందుంటారు. సైన్స్, టెక్నాలజీ, కళ్ళ వంటి రంగంలో రాణిస్తారు. ఎందుకంటే మీ మీద సృజనాత్మకత నిండిపోయి ఉంటుంది. మీ ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక మీరు అన్నీ కూడా అంటే ఎప్పుడూ ఆదర్శాల కోసము జీవిస్తూ ఉంటారు. అలాగే డబ్బు కంటే విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక మీ దృష్టి ఎప్పుడు కూడా భవిష్యత్తు మీద ఉంటుంది. రేపటి ప్రపంచం ఎలా ఉండాలో దానికి మీరు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మీ ఆశయాలు కూడా చాలా ఎందుకనే కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోయి ఉంటారండి. పైకి ఎంతో స్నేహంగా సరదా కనిపించినప్పటికీ ఏంటంటే ఈ రాశి వారు మీ నిజమైనటువంటి భావోద్వేగాలను అంత త్వరగా బయటపెట్టరు. అలాగే మీ మనసులో ఏముందో తెలుసుకోవడం కూడా చాలా కష్టం. అది ఒక సముద్రం లాంటిది, లోతైంది కూడా. పైకి నవ్వుతూ దాచేస్తూ ఉంటారు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న వారికి అలాగే మీ మనసు ఏదైనా మనసులో ఉన్న మాట చదువుతారు. కొంతమందికి అర్హత ఉంటుంది. ఒకసారి ఈ విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. ఇక మీరు దమ్మిన దానికోసం ఎంత దూరమైన వెళ్తారండి. ఎంతటి వారిని ఎదిరిస్తారు. మీ నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి. కొన్నిసార్లు మొండితనంగా కనిపించిన మీ వ్యక్తిత్వంలో ఇది ఒక భాగం. ఇక మీ ఆత్మవిశ్వాసానికి నిదర్శనము. ఇక ఈ రాశి వారి ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా, అనూహ్యంగా అనిపించవచ్చు. అందరూ వెళ్ళే దారిలో కాకుండా మీకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇష్టపడుతూ ఉంటారు. ఇక మీ జీవన శైలి, మీ ఇష్టాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. ఇది మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంచుతుందండి. మీ చుట్టూ ఒక రహస్యమైనటువంటి వాతావరణం సృష్టించబడి ఉంటుంది. కుటుంబం, స్నేహితులు అంటే మీకు చాలా ప్రేమ, బంధాలకు ఎంతో విలువిస్తారు. అదే సమయంలో మీకంటూ కొంత స్వేచ్ఛ, కొంత సమయం కావాలని చెప్పి కోరుకుంటారు. మీ వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే మీరు సహించరు. ఇక మీ స్వేచ్ఛకు భంగం కలిగిస్తే అస్సలు ఊరుకోరు. వీరిలో ఒక దైవభక్తి ఎక్కువగానే ఉంటుందండి. కానీ భక్తి ఆడంబరంగా ఉండదు. సాంప్రదాయ కంటే కూడా ఎక్కువగా తాత్వికమైనదిగా ఉంటుందని చెప్పి భగవంతుని అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి అనే విషయాల గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఇక మీలో ఒక ఆధ్యాత్మిక విశ్లేషకుడు కూడా ఉంటాడండి. ఈ రాశి వారు అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఒక కళ.
అలాగే మీ యొక్క అంటే ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చుకోవడానికి మీరు పుట్టినవారు అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే మీ జన్మకు గొప్ప లక్ష్యం ఉంటుందండి. మీరెంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్న సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఉంటారు. మీ ఆలోచన విధానం కూడా ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. అలాగే ఎంత లోతుగా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమనేది. పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. అలాగే వీరి యొక్క బాధగా భావించి చలించిపోయే సున్నితమైనటువంటి కరుణామయులు మీరు. అయితే విధి విచిత్రం ఏంటంటే మీ జీవితం చిన్నతనం నుండి పూల పానుపులా ఉండదండి. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో అవమానాలు ఊహించినటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే మీ వయసుకు మించినటువంటి బాధ్యతలు కొన్నిసార్లు భరించినటువంటి కష్టాలను కూడా మీ భుజాలపై మోసుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ ఎన్ని బాధలు మిమ్మల్ని చుట్టుముట్టినా మీ ధైర్యాన్ని, మీరు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడ కూడా కోల్పోలేదండి. అదే మీ గొప్పతనం. అదే మిమ్మల్ని సారి నిలబెట్టింది. మీలో ఉండే ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే మీరు ప్రాణానికి ప్రాణంగా ఇచ్చే స్నేహితులుగా ఉంటారన్నమాట. ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ శాప్తులను అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా ఒమ్ము చేస్తే, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని కనుక మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించరు. ఆ గాయం ఎప్పటికి కూడా మానదు. వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. మరలా వెనక్కి తిరిగి కూడా చూడరు. ఇక ఈ రాశి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా ఉంటారండి. మాటల్లో ఒక అనిశ్చయమైనటువంటి నిజాయితీ, మీ కళలో తెలియనటువంటి ఒక భావము, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని మొదటిసారి కలిసిన వారు కూడా మీ వ్యక్తిత్వానికి, మీ పరిణతి చెందినటువంటి మీ మాట తీరుకు ఆకర్షితులవుతారు. అయితే ఏంటంటే మీ జీవితంలో కుట్రలు, కుతంత్రాలు ఒక భాగం. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు ఎప్పుడు ఉంటారండి. ఇక వీరిని కించపరచాలని చూసి ఎప్పుడు కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. చివరికి వారే పతనం అవుతారు. మొదట్లో అలాంటి వారిని నమ్మి ఆశ్చర్యపోయిన రాను రాను ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్త ఉన్న విషయంలో మీకు ఒక స్పష్టత వస్తుంది. అలాగే మీ అభిమానులు మీ పెద్ద గుణపాఠాలు నేర్పించాయండి. ప్రతి అనుభవం మిమ్మల్ని మరింత రాటు తేల్చాయని కూడా చెప్పచ్చు. అయితే ఇక వీరి జీవితంలో కష్టాలు కూడా ఒక అలాగే ఉంటాయండి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేసిన వాళ్ళే. పరిస్థితుల కారణంగా వీరు అన్ని రకాలు కూడా మనుషులను అయితే నమ్మటం మానేసని చెప్పచ్చు. అయితే రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా మంచి గుణపాఠాలు ఎక్కువ వల్ల మీ జీవితంలో రేపటి రోజున అన్నీ కూడా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. విద్య, వ్యాపారం, రాజకీయ రంగాల్లో రేపటి రోజున మీ యొక్క జీవితంలో అన్ని రకాల అనుగ్రహంగా అయితే ఉండబోతుంది. కొందరు ప్రేమను నేర్పిస్తే మరికొంతమంది మోసాన్ని కొంత సంవత్సరాలుగా మీకు పరిచయం చేశారు. అలాగే ఈ రాశి వారికి ఆత్మగౌరవం ఎక్కువ, ప్రాణం కంటే దెబ్బ. అందుకే ఎందుకో తెలుసా అండి, మీలో ఉన్నటువంటి అహాన్ని, నేను అనే ధైర్యాన్ని పూర్తిగా నాశించడానికి, నేను తెలివైన వాడనే భావాన్ని తొలగించి నేను ఈ ప్రపంచంలో ఒక అణువును మాత్రమే జ్ఞానం అందించడానికి పరీక్షలు పెట్టాడు. అయితే మీపై జరిగినటువంటి కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా మీరు ఊహించినటువంటి వ్యక్తులు, మీకు ద్రోహం చేయడం, మనస్ఫూర్తిగా నమ్మినటువంటి వ్యక్తులు మీకు వెన్నుపోవడం, ఇవన్నీ కూడా మీ ఎదుగుదలను వరలేటువంటి వాళ్ళు పతనానికి ప్రణాళికలు వేయడం, బలహీనతలను ఆసరాగా తీసుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి చూసినటువంటి జనం వీళ్ళందరూ కూడా ఎవరనేది మీకు తెలిసిపోయింది కదా. మిమ్మల్ని ఇలాంటి వెంటనే చేసేవారు కదా. అందరిని ఇప్పటికే అర్థమైందండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అయినటువంటి స్థితి నుండి కూడా మీరు స్నేహితులు ఎవరో, శత్రువులు ఎవరో గుర్తించండి. మీ ఆప్తులు పరాయివారయ్యారు. కాబట్టి ఈ సమయంలో మీకు రేపటి రోజున అంటే ఈ విషయంలో ఇక నుండి రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా మీరు జాగ్రత్తగా వహించాల్సిందే. మీ దృష్టి, మీ ఆలోచనలు, ప్రతికూలమైన సంఘటనలు, చెడు వార్తలు, ఇతరుల జీవితాల్లో ఇవన్నీ కూడా నెమ్మదిగా పూర్తిగా తొలగిపోవటము మీరు కళ్ళారా చూశారు. కానీ మీ మనసులో మాత్రము అనవసరమైనటువంటి ఆలోచనలు చోటు ఏర్పరచుకునేలాగా చేశారు. మీ జీవితము చాలా అంటే చాలా అద్భుతంగా మారబోతుంది. రేపటి రోజున వృత్తిపరంగా, వ్యాపారపరంగా, అలాగే సమయాన్ని వృధా చేయటమే అని చెప్పి మీరు బాధపడే క్షణాలు కూడా వస్తాయి. ఎందుకంటే వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు జారవించుకున్నారు కాబట్టి మీ జీవితం పెట్టబోతున్నారండి. అంటే మిమ్మల్ని ఎలా మెరుగుపరుచుకునేది కూడా తెలుసుకోబోతున్నారు. మీ ఆరోగ్యాన్ని ఎలా, మీకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఎలా చక్కదిద్దుకోవాలనే విషయాలపై కూడా దృష్టి సారించబోతున్నారు. సానుకూలమైన విషయాలను చూడడము, సానుకూల వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడేటువంటివన్నీ కూడా రేపటి రోజున ఊహకు అందినటువంటి జీవితంలో మిమ్మల్ని అద్భుతంగా ఉండబోతుంది. భగవంతుడు మిమ్మల్ని తన వైపు ఆకర్షిస్తున్నాడు అనడానికి మంచి స్పష్టమైనటువంటి సంకేతాలంగా ఉండబోతుంది. మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి సమయం రాబోతుందండి. ఇది బలంగా మీకు సూచిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారకపోయినా దాన్ని చూసే మీ దృష్టికోణం మారబోతుంది. అయితే మీకు తప్పకుండా ఇంకాస్త ఎక్కువగా మీ జీవితంలో మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలు పొందాలంటే మాత్రము
ప్రతిరోజు కూడా మీరు శని భగవానుడి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని మీరు ప్రతినిత్యం కూడా జపిస్తూ ఉండండి. తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించండి. మీకు అద్భుతమైనటువంటి సమయాన్ని కాసేపైనా భగవంతుడి దగ్గర గడపండి. మీ సువర్ణ యోగం మొదలు కాబోతుందండి. మనస్ఫూర్తిగా నమ్మండి. భగవంతుడి మీద మీ మరింత ఎక్కువగా మనసు పెట్టండి. ఇక మీకు అన్ని రకాలుగా ఇన్నాళ్ళుగా చేసినటువంటి కర్మలకు పడినటువంటి కష్టానికి సహనానికి సుఫలితాలు అందుకునేటువంటి సమయం రాబోతుంది. సంతోషాలను, విజయాలను, గౌరవాలను భగవంతుడు మీ వద్దకు తీసుకురాబోతున్నాడు. ఎవరు కూడా ఆపలేరు. మీ పూజలు ఫలించాయి. మీ కన్నీళ్లకు ప్రతిఫలం దొరికింది. జీవితంలో వెలుగు ప్రవర్తించబోతుంది. భగవంతుడు మీకు అన్ని రకాల కూడా అనుగ్రహించబోతున్నాడు. ఆయన మీకు కావాల్సింది పరిపూర్ణమైన భక్తి, స్వచ్ఛమైనటువంటి మనసు. అదే మీకు భగవంతుడు ఇవ్వబోతున్నాడు. ఆయన ద్వారానే, ఆయన దర్శనాన్ని పొందగలిగేటువంటి మార్గం ద్వారానే మీకు అన్ని రకాల కూడా మంచి జరుగుతుందండి. మీరు ఎంత మంచివారో, ఎన్ని మంచి కర్మలు చేశారో అంతకు మించిన మంచి రోజులు భగవంతుడు మీకు పలకరించేలాగా చేయబోతున్నాడు. అయితే మీకు ఆయన మీద మరింత ఎక్కువగా నమ్మకం, విశ్వాసం ఉంచండి. మీ జీవితం ఒక అద్భుతంగా మారుతుంది. అయితే ఏది ఏ భగవంతుడు అనేది లేదండి. మీ ఇష్ట దైవం, అలాగే మీ కులదైవం, లేదంటే మీ ఇంట్లో వారు మరింత ఎక్కువగా నమ్మేటువంటి దైవం, ఇలా ఎవరైనా పర్వాలేదు. కొత్త ఆశతో, కొత్త నమ్మకంతో మీ కర్మల వైపు మీరు అడుగులు వేయండి. మీ భాగ్యం ఆనందంగా ఉంటుంది. భగవంతుడు బంగారు కళ్ళతో మీ భవిష్యత్తును తిరిగి రాస్తున్నాడు. ఇది మీ జీవితంలోకి సానుకూల స్థితితో ప్రవేశించే సమయం అండి. రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా దేవుని యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభించబోతుంది. రేపటి రోజున మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం కాబోతుంది. మరి తెలుసుదా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.